ప్రపంచ క్రైస్తవులైన వార్లారా, ఈ రాత్రి కాలంన మీ అందరికీ నా శుభవచనములు, నా శుభాశీస్సులు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. ప్రపంచ క్రైస్తవులైన వార్లారా, దేవుని జనులారా, ఈరోజు నేనే మీకు ఏం చెప్పాలి అని కోరుకున్నాను అంటే, దేవుడు నరకం నుండి ఎలాగ రక్షణ కల్పిస్తున్నాడు, ఎవరిని రక్షణ కల్పిస్తున్నాడు నరకానికి పోకుండా అనేదే నేను మీకు చెప్పాలని నేను కోరుకొని మీకు చెప్తున్నాను. దేవుని జనులైన వార్లారా, మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఉన్నవాడు అయిన దేవుడిగా నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని తన రాజ్యం నుండి తన సన్నని స్వరాలను నా వద్దకు పంపుతూ ఆ స్వరాలతోనే నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏది కూడా నా సొంత మాటలుగా మీరు ఎంచవద్దు. దేవుని జనులైన వార్లరా, దేవుడు మిమ్మలను ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన అరిచేతులలో మిమ్మల్ని చెక్కుకొని మిమ్మలను తనకు ప్రియమైన నరులుగా ప్రేమించాడు. ప్రియమైన బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఈ మాట చెప్పింది దేవుడే నాకు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈ భూలోకంలో నేను సృష్టించుకున్న నా జనులైన వాళ్ళు నాకు ప్రియమైన నరులు అని చెప్పాడు. అవును, మీరందరూ కూడా దేవునికి ప్రియమైన నరులే. మరి ఈరోజు నేను చెప్పాలనుకున్న నరకం నుండి రక్షణ ఎలాగ కలిగిస్తున్నాడు దేవుడు అంటే, ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను. దేవుడు మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలను చేసినప్పుడు, దేవుడు ఆదామును చేసినప్పుడు నేల మనుతో ఆదామును చేశాడు. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు చేసి ఆ ఆదాముని రక్తమాంస నరుడిగా చేసి నేలపైన పొరండబెట్టి, దేవుడు ఆ ఆదాము నాసికారంధ్రాల్లోకి జీవవాయువును ఊదాడు. ఆ జీవవాయువు ఆదాములోకి ప్రవేశించినప్పుడు, ఆదాము రక్తమాంస నరుడిగా ఉన్న ఆదాములోకి ప్రవేశించినప్పుడు ఆ జీవవాయువు కాస్త జీవించు ఆత్మగా మారింది. జీవించు ఆత్మగా మారిన ఆ జీవవాయువునే దేవుడు జీవించు ఆత్మైన నరుడిగా మార్చాడు. అంటే నరుడే, రక్తమాంస నరుడిగా ఉన్న నరుడే జీవించు ఆత్మగా కూడా ఉన్నాడు అని అర్థము. జీవించు ఆత్మైన నరుడే జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. అక్కడ రక్తమాంస నరుడికి దేవుడు ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను కల్పించాడు. ఆ అవసరతలు అన్నిటికీ కూడా వాటి హద్దులను ఇచ్చాడు. ఆదాములాగే ఆదాము సంతానమైన భూలోక మానవాళి అయిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు రక్తమాంస నరులుగానే కాకుండా జీవించు ఆత్మ అయిన నరులుగా కూడా దేవుడు సృష్టించాడు. జీవించు ఆత్మ అయిన మీకు మాత్రమే దేవుడు మీకు జీవితాన్ని ఇచ్చాడు. జీవించు ఆత్మ అయిన మిమ్మలను దేవుడు ఎలాగ సృష్టించాడు అంటే, ఆదామునైతేనేమో తన నోటి నుండి జీవకణాలను, జీవవాయువును ఊది ఆ జీవవాయువునే జీవించు ఆత్మ అయిన ఆదాముగా సృష్టించాడు. మరి మిమ్మల్ని ఎలాగ సృష్టించాడు? జీవించు ఆత్మకొండ మిమ్మలను దేవుడు ఎక్కడ సృష్టించాడు, ఎలాగ సృష్టించాడో దేవుడు చెప్పిన సంగతులనే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. దేవుడు మిమ్మలను సృష్టించుకోవాలని కోరుకున్నప్పుడు మీ తల్లి గర్భంలో తన 2 చేతుల నుంచి మిమ్మలను రక్తమాంసనరులుగా చెయ్యక మునిపే దేవుడు ఏం చేశాడంటే, తన రాజ్యంలో తన సింహాసనం మీద ఆసీనుడై ఉండి తన నోటి నుండి జీవవాయువుని బయటికి ఊది ఆ జీవవాయువుని తన ముందు ఉంచుకొని ఆ జీవవాయువుతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, జీవవాయువా, నువ్వు భూలోకానికి వెళ్ళి నా మనిషిగా జీవించు అని మాట్లాడాడు. అప్పుడు జీవవాయువు కాస్త జీవించు ఆత్మగా మారింది.
మీరు జీవించు ఆత్మగా ముందుగా దేవుని రాజ్యంలో సృష్టించబడ్డారు. రక్త మాంసనరులుగా మీరు మీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే జీవించు ఆత్మగా ఉండ మీరు దేవుని రాజ్యంలో సృష్టించబడ్డారు. అక్కడ దేవుడు మిమ్మలను ఎరిగి ఉన్నాడు. మీరు మీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. ఎలాగ ఎరిగి ఉన్నాడు అంటే జీవించు ఆత్మగానే దేవుడు మిమ్మలను ఎరిగి ఉన్నాడు. అక్కడ జీవించాత్మ గుండా మిమ్మలను దేవుడు సృష్టించి మరలా దేవుడే మిమ్మలను భూలోకానికి తీసుకొచ్చి మిమ్మలను మీ తల్లి గర్భములో ఉంచి మీ తల్లి గర్భసంచిలోకి ప్రవేశించేసి జీవించు ఆత్మగుండా జీవించాత్మగుండా మీకు దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు మీకు ఏ రూపాన్ని ఇవ్వలేదు. కేవలము ఒక ఆత్మగానే ఉన్నారు. ఏ రూపం లేకుండా జీవించు ఒక ఆత్మలాగానే ఉన్నారు. ఆ జీవించు ఆత్మగుండా మిమ్మలను రూపం లేకుండా మిమ్మలను దేవుడు తన పరలోక రాజ్యం నుంచి భూలోకానికి తీసుకొచ్చాడు. భూలోకానికి తీసుకొచ్చి మీ తల్లి గర్భసంచిలోకి ప్రవేశింపచేశాడు. జీవించు ఆత్మగుండా మిమ్మలను ప్రవేశింపచేసి దేవుడు ఏం చేశాడంటే మీ తల్లి తీసుకున్న మాంస కణాలనే మీ తల్లి తీసుకున్న ఆహారాన్నే మాంస కణాలుగా మార్చాడు. దేవుడు ఏం చేశాడంటే మరలా చెప్తున్నాను, మీ తల్లి తీసుకున్న ఆహారాన్ని మాంసకణాలుగా దేవుడు మార్చాడు. మాంసకణాలుగా మార్చి ఆ మాంసకణాలను గర్భసంచిలోకి ప్రవేశింపచేసి దేవుడు మీ తల్లి గర్భసంచిలో తన 2 చేతులను ఉంచి ఆ మాంసకణాలను తన 2 చేతులతో తీసుకొని తనకుండా అద్భుత శక్తితో మీ నడినెత్తి కాంచి అరికాల వరకు సృష్టించాడు. దేవుడు మీ తల్లి తీసుకున్న మాంసకణాలను తీసుకొని మిమ్మలను తయారు చేశాడు. జీవించు ఆత్మగుండా మిమ్మలను మీ తల్లి గర్భంలో ఉంచినప్పుడు దేవుడు మొట్టమొదటిగా తయారు చేసింది మీ గుండెను. జీవించు ఆత్మగా ఏ రూపం లేకుండా మిమ్మలను దేవుడు మొట్టమొదటిగా మీ తల్లి మాంసకణాలతో తయారు చేసిన అవయవం మీ శరీరంలో ఏమిటి అంటే గుండె. ఆ జీవించు ఆత్మగుండా మీ చుట్టే గుండెను తయారు చేశాడు. అలాగా అన్ని అవయవాలను కూడా తర్వాత తయారు చేశాడు. తయారు చేసి మీ తల్లిదండ్రుల రూపురేఖలనే మీ శరీరంలో ఉంచాడు. మీ నడినెత్తి కాంచి అరికాల వరకు కూడా మీ తల్లిదండ్రుల రూపురేఖలు అనేవి ఇద్దరివి ఉన్నవి. వారి రంగు కావచ్చు, వారి రూపురేఖలు ఉన్నవి. మీ తల వెంట్రుకల నుంచి అరికాళ్ళ వరకు కూడా మీ తల్లిదండ్రుల రూపురేఖలు ఉన్నవి మీ శరీరంలో. ఒకసారి చూసుకోండి. దేవుడు అలాగ ఎందుకు చేశాడంటే మీ తల్లిదండ్రులకు మిమ్మలను తన తరపున కానుకగా బహుమానంగా ఇవ్వటానికే దేవుడు మిమ్మలను మీ తల్లిదండ్రుల రూపురేఖలతోనే తయారు చేశాడు. దేవుడు ముందుగా మీ ఆది తండ్రిని అయిన ఆదామును ఎలాగైతే జీవించు ఆత్మగా మార్చాడో, రక్తమాంసనరుడిగా ఉండే ఆదాముని జీవించు ఆత్మగా మార్చాడు, అలాగే దేవుడు కూడా రక్తమాంస నరులుగా ఉండ మిమ్మలను జీవించు ఆత్మగా మార్చాడు. మరి జీవించు ఆత్మగా ఉండ మీకు మీ శరీరంలో ఏ రూపం లేకపోవడం వలన మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నుంచి కాదు, మీ ఆది తండ్రి అయిన ఆదాము నుంచి ఈ తరము వరకు వచ్చిన సర్వమానవాళి అందరూ కూడా వారి కంటి కనబడే రక్తమాంస శరీరంగానే వారిని వారు చూసుకుంటూ వచ్చారు. కేవలము రక్తమాంస శరీరం కోసమే జీవిస్తూ వచ్చారు. రక్తమాంస శరీరానికి కావలసిన అవసరాలను ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను కావలసిన వాటిని, ఆ అవసరతలకు కావలసిన వాటిని పొందుకుంటూ వాటిని తీర్చుకోవటమే జీవితంగా ఎంచి జీవిస్తూ వచ్చారు. ఎప్పటి నుంచి జీవిస్తూ వచ్చారంటే మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము నుండి ఇప్పటి వరకు ఈ తరంలో జీవిస్తున్న మీ వరకు కూడా అందరూ కూడా మీ కంటి కనబడే రక్తమాంస శరీరం కోసమే జీవిస్తూ వచ్చారు. మరి మీకు ముందు తరాలలో జీవించిన వాళ్ళు కూడా అలాగే జీవించారు. ఆదాము అవ్వల నుండి మీ ముందు తరాల వరకు వచ్చిన వారు కూడా కేవలము రక్తమాంసనరులుగానే వారిని గుర్తించుకున్నారు. అలా వారు గుర్తించుకొని కేవలము రక్తమాంస శరీరానికి దేవుడిచ్చిన
ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలకు కావలసిన వాటిని సంపాదించుకోవడమే జీవితంగా ఎంచి జీవిస్తూ వచ్చారు. వాటిని సంపాదించుకోవడం కోసం దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేస్తూ వచ్చారు. మరి దేవుడు జీవితాన్ని రక్తమాంస శరీరానికి ఇవ్వలేదు. రక్తమాంస నరులుగా ఉంటా మీకు జీవితాన్ని ఇవ్వలేదు దేవుడు. ఇది నిజం. మీకు తెలియని విషయం ఏమిటి అంటే దేవుడు రక్తమాంస నరులైన మీకు జీవితాన్ని ఇవ్వలేదు. మీకు జీవితం లేదు కనుక మీ శరీర అవసరతలను తీర్చుకోవటము జీవితం కానే కాదు. మీ శరీరాలకి దేవుడిచ్చింది అవసరతలు మాత్రమే. ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు. ఆ అవసరతలకు జీవితాన్ని ఇవ్వలేదు. ఆ అవసరతలను తీర్చుకోవటమే జీవితంగా ఎంచకూడదు. మరి జీవించాత్మైన మీకు మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. అందుకే జీవించు ఆత్మైన మీరు మీ శరీరంలో ఉండటం వలనే మీ రక్తమాంస శరీరము బ్రతికి ఉంటుంది. ఆ బ్రతికి ఉన్న శరీరాన్ని ఉపయోగించుకుంటూ జీవాత్మగుండా మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి. జీవాత్మగుండా మిమ్మల్ని మీరు మరిచిపోవటం వల్ల ఆదాము అవ్వల నుండి ఈ తరంలో జీవిస్తున్న ప్రజలందరూ కూడా జీవాత్మ గుండా వారిని వారు మరిచిపోవటం వల్ల రక్తమాంస శరీరానికి కావాల్సిన ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలకు కావాల్సిన వాటిని తీర్చుకోవటం వలన దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేయటం వలన ఏం జరుగుతుంది అంటే దేవుని ముందు ఎలాగ కనబడుతుంది? మీరు జీవించు ఆత్మగుండా మిమ్మల్ని మీరు మరిచిపోయి మీ కంటికి కనబడే శారీరకంగా మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీ కంటికి కనబడే శరీరానికి ఉండా ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలకు కావలసిన వాటిని సంపాదించుకుంటూ వాటితో జీవించటమే జీవితంగా ఎంచి జీవిస్తూ ఉన్నప్పుడు మీరు పాపాలు చేస్తూ ఉంటారు. మరి దేవుని ముందు ఎలాగ కానొస్తుంది అంటే జీవించు ఆత్మైన మీరే మీ శరీరంలో ఉండి మీ శరీరాన్ని బ్రతికిస్తూ మీ శరీరానికి కావలసిన అవసరతలను కావలసిన వాటిని సంపాదించుకుంటూ జీవాత్మైన మీరే పాపాలు చేస్తున్నట్టుగానే దేవుని ముందు కానొస్తుంది. ఆదామవుల నుండి ఈ తరం వరకు జీవించిన లోకమానవాళి అందరూ కూడా జీవించే జీవితాన్ని దేవుని ముందు అలాగే కనబడుతుంది. జీవించు ఆత్మైన మీకు మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. జీవించు ఆత్మైన మీకు ఏ రూపాన్ని ఇవ్వలేదు. జీవించు ఆత్మైన మీకు రూపం లేదు, కానీ మీ శరీరంలో ఉండి మీ శరీరాన్ని బ్రతికిస్తూ మీ శరీరానికి కావలసిన అవసరతలకు కావలసిన వాటిని సన్మార్గంలో సంపాదించుకుంటూ సంపాదించుకున్న వాటిని రక్తమాంసనరులుగా మీరు మారి రక్తమాంసనరులుగా మీ శరీర అవసరతలను తీర్చుకోవాలని దేవుడు నిర్ణయించాడు. ఇదే దేవుడు నిర్ణయించింది. ఇలాగా మరి జీవించు ఆత్మైన మిమ్మల్ని మీరు మరిచిపోయి ఆదామవుల నుండి ఈ తరమురకు వచ్చిన అందరూ కూడా జీవించు ఆత్మగుండా వారి మరిచిపోయి వారి కంటి కనబడే రక్తమాంసనలుగానే వారిని చూసుకుంటూ జీవిస్తూ పాపాలు చేశారు. ఆ పాపాలన్నీ దేవుని ముందు జీవించు ఆత్మైన నరులు చేసినట్టుగానే దేవుని ముందు కనపడింది. అందుకే వారు చేసిన పాపము నిమిత్తము దేవుడు వారిని అపవిత్రాత్మలుగా మార్చి కొందరిని ఇక్కడనే ఉంచాడు. ఎందుకంటే జీవాత్మగా ఉండే వారికి దేవుడు జీవితాన్ని ఇచ్చాడు కనుక వారు జీవించినట్టుగానే దేవుని ముందు కనపడింది. అందుకే జీవాత్మైన వారినే అపవిత్రాత్మగా మారుస్తున్నాడు. జీవాత్మైన నరులనే నరకానికి పంపుతున్నాడు ఎక్కువ పాపం చేస్తే. ఇదే జరుగుతుంది. రక్తమాంసనలుగా మిమ్మల్ని మీరు గుర్తించుకొని పాపాలు చేసినా కూడా దేవుని ముందు రక్తమాంసనలుగా మీరు పాపాలు చేస్తున్నట్టుగా కనపడదు. జీవాత్మైన మీరే మీ శరీరాన్ని బ్రతికిస్తూ పాపాలు చేస్తున్నట్టుగానే జీవాత్మైన మీరు పాపాలు చేస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది. అందుకే జీవాత్మైన మిమ్మల్ని మాత్రమే ఆదాము నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన వారిని జీవాత్మ నరులు జీవితాన్ని జీవిస్తున్నారన్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది. అందుకే వారిని మాత్రమే నరకానికి పంపుతూ ఉన్నాడు.
ఆ నరకంలో శిక్షలు అనుభవిస్తూ ఉంటారు జీవాత్మైన నరులు, అపవిత్రాత్మగా మారిన వారు అందరూ కూడా. మరి దేవుడు ఆ నరకములో వారు పొందుకుంటున్న జీవితాన్ని చూస్తూ ఉంటాడు. జీవాత్మకుండా నరులు అపవిత్రాత్మగా మారి నరకంలో భరాయించలేని శిక్షలను పొందుకుంటూ పళ్ళు కొరుకుతూ గట్టిగా కేకలు పెడుతూ అరుస్తూ ఉంటారు 24 గంటలు. అదే జీవితము. మరి జీవాత్మైన మీరు మీ ముందు మీ శరీరము ఎలాగ ఉంటుంది అంటే, మీ అందరి చేతులలో సెల్ ఫోన్లు ఉంటాయి కదా, ఆ సెల్ ఫోన్లను మీరు మీకోసము ఎలాగైతే ఉపయోగించుకుంటూ దేనికోసమైతే ఉపయోగించుకుంటూ జీవిస్తూ ఉంటారో, ఆ సెల్ ఫోన్లను ఎలాగైతే ఉపయోగించుకుంటూ ఉంటారో, అలాగే జీవాత్మైన మీ చేతిలో మీ శరీరము ఒక సెల్ ఫోన్ లాగే ఉంది. మీరు మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ని దేనికోసమైతే ఉపయోగించుకుంటారో దానికోసమే ఉపయోగపడుతుంది. మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ని మీరు ఎలాగైతే ఉపయోగించుకుంటారో దానికోసమే ఉపయోగపడుతుంది. అలాగే జీవాత్మైన మీ చేతిలో మీ శరీరము ఒక సెల్ ఫోన్ లాగే ఉంది. మీ శరీరాన్ని జీవాత్మైన మీరు దేనికోసం ఉపయోగించుకుంటే దానికోసమే ఉపయోగపడుతుంది. మీరు ఎలాగ ఉపయోగించుకుంటే మీ శరీరాన్ని జీవాత్మైన మీరు ఎలాగ ఉపయోగించుకుంటే మీ శరీరం అలాగ ఉపయోగపడుతుంది. కేవలము మీరు జీవించడానికి మాత్రమే మీ శరీరం సృష్టించబడింది. అవును, జీవాత్మైన మీరు జీవించడానికి మాత్రమే దేవుడు మీకు శరీరాన్ని ఇచ్చాడు. మీ ఆది తండ్రి అయిన ఆదాము కూడా అదే ఇచ్చాడు, అలాగే ఇచ్చాడు. మీ ఆది తండ్రి అయిన ఆదాము నిమిత్తము భూలోక నరులైన మీ అందరికీ కూడా అలాగే ఇచ్చాడు శరీరాన్ని. జీవాత్మైన నరులు జీవించడానికి మాత్రమే దేవుడు మీ శరీరాలను ఇచ్చాడు. జీవాత్మైన నరులకు మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. రక్తమాంస నరులకు మీకు జీవితాన్ని ఇవ్వలేదు. మీ శరీరాలకు ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలు మాత్రమే. జీవాత్మైన నరులకు దేవుడిచ్చిన జీవితం ఏమిటి అంటే, జీవాత్మైన నరులైన వాళ్ళు మీకోసం మీరు జీవితాన్ని ఇవ్వలేదు. మిమ్మల్ని సృష్టించింది మీకోసం మీరు జీవించడానికి కానే కాదు. జీవాత్మైన మిమ్మల్ని దేవుడు సృష్టించింది మీకోసం మీరు జీవించడానికి కానే కాదు. మీకు జీవితాన్ని పర్సనల్గా జీవితాన్ని అంటూ ఏమీ ఇవ్వలేదు. ఆదామును కూడా అలాగే సృష్టించాడు. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు జీవాత్మక నరుడిగా చేసినప్పుడు జీవాత్మైన ఆదాముకి పర్సనల్గా వ్యక్తిగతంగా జీవితాన్ని ఇవ్వలేదు. మరి జీవాత్మైన ఆదాముకి దేవుడిచ్చిన జీవితం ఏమిటంటే, తన చిత్తానుసారంగా తన మాటలానుసారంగా ఆదాము జీవించాలని దేవుడు కోరుకున్నాడు, దేవుడు నిర్ణయించాడు. ఆదాము నిమిత్తము ఆదాము సంతానమైన మీ అందరిని కూడా అలాగే నిర్మించాడు, సృష్టించాడు దేవుడు. జీవాత్మైన మిమ్మల్ని మీకోసం మీరు జీవించడానికి దేవుడు సృష్టించలేదు. జీవాత్మైన మీకు వ్యక్తిగతంగా జీవితాన్ని ఇవ్వలేదు. మరి ఏ జీవితాన్ని ఇచ్చాడు దేవుడు అంటే, దేవుడు మిమ్మల్ని సృష్టించడానికి మూల కారణము తన కోసము, తన ఆనందం కోసము జీవించడానికి మాత్రమే మిమ్మల్ని సృష్టించాడు. దేవుడు మిమ్మల్ని సృష్టించింది మీకోసం కానే కాదు, మీ తల్లిదండ్రుల కోసం అసలే కాదు. జీవాత్మైన మీరే దేవుని కోసం జీవించడానికి మాత్రమే మిమ్మల్ని సృష్టించాడు. దేవుడు తన ఆనందం కోసం మీరు జీవించాలని, అందుకోసం మాత్రమే, దేవుని ఆనందం కోసం మాత్రమే జీవించడానికి మిమ్మల్ని సృష్టించాడు. అవును, ఇదే జరుగుతుంది. మీ ఆది తల్లిదండ్రుల నుంచి ఈ తరం వరకు వచ్చిన లోకమానవాళి అయిన మీరందరూ కూడా జీవాత్మగా ఉండ మిమ్మల్ని మీరు మరిచిపోవడం వలన కంటికి కనబడే రక్తమాంసనాలుగా మిమ్మల్ని మీరు చూసుకుంటూ రక్తమాంసనాలుగా పాపాలు చేస్తున్నప్పుడు దేవుని ముందు జీవాత్మైన మీరు పాపాలు చేస్తున్నట్టుగానే, మీరు జీవిస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది. అందుకే మీ పూర్వీకులైన వాళ్ళని ఆదాము అవ్వల సంతానం నుండి ఇప్పటి వరకు వచ్చిన మీ ముందు జీవించిన తరాల వరకు జీవించిన జీవాత్మగుండ నరులైన వారిని, పాపం చేసిన వారిని దేవుడు నరకానికి పంపి అక్కడ శిక్షిస్తూ ఉన్నాడు. ఆ నరకం ఎలాగుంటుందంటే,
చతురస్రాకారంలో బాక్సులుగా ఉంటుంది. ఆ బాక్సుల చుట్టూ కూడా, ఆ గీతల చుట్టూ కూడా అగ్ని జ్వాలలు మండుతూ ఉంటాయి. జీవాత్మ అయిన నరులు, పాపం చేసిన వాళ్ళు ఆ బాక్సులలో మధ్యలో పడవేసి అగ్నిలో కాల్చబడుతూ ఉంటారు. ఆ వేడి శాఖకు, అగ్ని చుట్టూ మండే అగ్ని శాఖకు కాలిపోతూ ఉంటారు. ఇంకా ఆ 4 పక్కల ఒక్కొక్క లూసిఫర్ అనుచరులైన దూత దుష్టశక్తులు నుంచొని ఒకళ్ళు బళ్ళెంతోనూ, ఒకళ్ళు శూలాలతోనూ, ఒకళ్ళు రంపాలతోనూ కోస్తూ ఉంటారు, ఒకళ్ళు శూలాలతో పొడుస్తూ ఉంటారు, ఒకళ్ళు కొరడాలతో కొడుతూ ఉంటారు. ఇలా 4 దూతలు 4 పక్కల నుంచొని జీవాత్మైన నరులను శిక్షిస్తూ ఉంటారు, అగ్నితో కాల్చబడుతూ ఉంటారు. వాటిని అన్నిటినీ కూడా వారు తట్టుకోలేరు. జీవాత్మైన నరులు వారిని రోధిస్తూ ఉంటారు. వారి రోదనను నిమిత్తము వాళ్ళు పళ్ళు కొరుకుతూ ఉంటారు, వాటిని తట్టుకోలేక. వారు రోదనను దేవుడు చూసి వారి మీద జాలిపడి, దేవుడు నరులైన వారిని, భూమి మీద జీవిస్తున్న నరులైన వారిని నేను మరలా నరకానికి పంపకూడదు అని కోరుకొని, దేవుడు ఏం చేశాడంటే, ఆయన ప్రేమస్వరూపి, ఉన్నవాడు అయిన అనువాడైన యెహోవా దేవుడు ప్రేమస్వరూపి. తన ప్రేమను చూపిస్తూ జాలిగల దేవుడిగా ఉండి, దయకల దేవుడిగా ఉండి, కరుణగల దేవుడిగా ఉండి, నరకంలో వాళ్ళు పొందుకుంటున్న తన జనులైన వాళ్ళు, జీవాత్మకుండా నరులైన వాళ్ళు శిక్షలు పొందుకుంటూ వాటిని తట్టుకోలేక పళ్ళు కొరుకుతూ రోధించటాన్ని చూసి, దేవుడు ప్రేమ స్వరూపమైన దేవుడు చూసి జాలిపడి, కనికరించి, దయ చూపి, వారు భూలోకంలో జీవిస్తున్న నరులైన వాళ్ళు మరలా పాపం చేయకుండా ఉండటం కోసమని, నరకానికి పోకుండా ఉండటం కోసమని, వారి కోసమని వారి మధ్యలో నుండి ప్రవక్తలను, నాయకులను ఎంచుకొని వారి ద్వారా, ఆ ప్రవక్తల ద్వారా, ఆ నాయకుల ద్వారా మాట్లాడుతూ తన జనులైన వాళ్ళు ఎలాగ తన ముందు జీవించాలి, ఎలాగ జీవించకూడదు ప్రతి విషయాన్ని చెబుతూ బోధిస్తూ వచ్చాడు బోధకుడైన దేవుడు. అలాగా ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా అలా బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పాపాలకు పాప పరిహారంగాను, వారు చేసిన పాపాలకు దేవుడు వారిని నరకానికి పంపకుండా ఉండటం కోసమని పాప పరిహార బలిని అర్పించమని దేవుడు చెప్తూ వచ్చాడు. ఆ పాప పరిహార బలిని వారు పశువులను, భూజంతువులను, పక్షులను, అనేక జీవరాశులను వధిస్తూ ఆ పాప పరిహార బలిని, ఆ పాప పరిహారాన్ని పొందుకుంటూ ఉన్నారు. దేవుని నుండి, నరకం నుండి తప్పించుకుంటూ ఉన్నారు. కానీ మరలా వాళ్ళు పాపాలు చేస్తూ వచ్చారు. భూలోక నరులైన వాళ్ళు మీకు ముందు తరాల వరకు, క్రీస్తు ఈ లోకంలో మొదటిసారి రాకముందు వరకు జరిగిన సంగతులు ఇలాగే ఉన్నాయి. అప్పటి వరకు జరిగిన సంగతులే ఇవన్నీ నేను చెప్పేది. వాళ్ళు పాపాలు చేస్తున్నా కూడా మరలా బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. దేవుడు చెప్పాడని ఆ బలుల యొక్క విలువను గుర్తించేవాళ్ళు కాదు, ఆ బలుల యొక్క ప్రత్యేకతను గుర్తించేవాళ్ళు కాదు. కానీ వాటి విలువల, ఆ పశువుల విలువ, ఆ పక్షుల విలువ తెలియకపోవటం వలన, జీవరాశుల విలువ వారు గుర్తించకపోవటం వలన మరలా పాపాలు చేస్తూ వచ్చారు. వారి ఇచ్చే బలులకు దేవుడు ఇష్టపడక, వాటిని మెచ్చక, దేవుడు ఏం చేశాడంటే తన జనులైన వారిని తనే రక్షించుకోవాలి, నరకం నుండి రక్షించుకోవాలి, పాపులైన తన జనులను తనే నరకం నుండి రక్షించుకోవాలి అని కోరుకొని ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా ముందుగా తెలియపరిచాడు. తను తాను తగ్గించుకొని లోకరక్షకుడు పుడతాడు అని తెలియపరుస్తూ తన ప్రియకుమారుడిని పంపాడు. 2025 సంవత్సరాల కిందట దేవుడే తను తాను తగ్గించుకొని వచ్చి తన రాజ్యంలో తండ్రిగాను ఉన్నాడు, ఈ భూలోకంలో కుమారుడిగాను ఉన్నాడు. తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారానే లోకమానవాళి అయిన తనను విశ్వసించిన జనులైన వారిని దేవుడు నరకం నుండి రక్షిస్తూ ఉంటారు. రక్తమాంసనరుల కోసము క్రీస్తు శిలువ మరణాన్ని పొందుకోలేదు, కానీ జీవాత్మైన నరులే నరకాన్ని పోకుండా కాపాడటం కోసమని క్రీస్తు శిలువ మరణాన్ని పొందుకున్నాడు. ఆ శిలువ మరణము, క్రీస్తు శిలువ మరణం పొందుకుంది జీవాత్మైన నరులు నరకానికి పోకుండా, అక్కడ శిక్షలు పొందుకోకుండా ఉండడం కోసమని. దేవుని ఉగ్రత వలన, దేవుని కోపం వలన వారు నరకానికి పోతూ ఉన్నారు. ఆ నరకంలో భరాయించలేని శిక్షలు పొందుకుంటూ ఉన్నారు. వాళ్ళు పళ్ళు కొరుకుతూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు అని
వారిని రక్షించటం కోసమనే క్రీస్తు జీవాత్మ గుండా వారిని రక్షించడం కోసమని నరకము నుండి తనను తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. తన తండ్రి చిత్తానుసారంగా తన తండ్రి చెప్పిన దానినే క్రీస్తు చేశాడు. క్రీస్తు శిలువ మరణంలో పొందుకున్న క్రీస్తు చిందించిన రక్తము ద్వారానే తన జనులైన వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాడు దేవుడు. క్రీస్తు రక్తము ద్వారానే పాపులైన వాళ్ళు నరకానికి పోకుండా శిక్షలను తప్పించుకుంటూ ఉన్నారు. క్రీస్తు రక్తము పాపులైన వారిని కడుగుతూ ఉంది. పాప పరిహారంగా క్రీస్తు రక్తం కడుగుతూ ఉంది. క్రీస్తు రక్తము అంత గొప్పది, పరిశుద్ధత ఉంది. క్రీస్తు పరిశుద్ధుడు గనక తన తండ్రి వలె క్రీస్తు రక్తం కూడా పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధ రక్తమే పాపులను కడుగుతూ ఉంది. పాపులైన వారిని కడగటం వలన వారిలో పాపాలని పోయి జీవాత్మ అయిన వారిని పరిశుద్ధులుగా చేస్తూ ఉంది. క్రీస్తు రక్తము నరకం నుండి తప్పిస్తూ ఉంది. క్రీస్తు శిలువ మరణం పొందుకున్న ఆ గడియ నుండి ఈ గడియ వరకు కూడా క్రీస్తు రక్తమే ప్రతి పాపిని కూడా కడుగుతూ ఉంటుంది, పరిశుద్ధపరుస్తూ ఉంటుంది, నరకం నుండి తప్పిస్తూ ఉంటుంది అని నేను మీకు చెప్తున్నాను. కనుక దేవుని చిన్నలైన వార్లరా, మీరు మీ పూర్వీకులైన వారి వలె, మీ ఆది తండ్రి అయిన ఆదాము వలె రక్తమాంసనలుగా మిమ్మల్ని మీరు గుర్తించుకుంటూ జీవాత్మ గుండా మిమ్మల్ని మీరు మరిచిపోమాకండి. జీవాత్మ అయిన మీకు మాత్రమే దేవుడి జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితం కూడా మీరు వ్యక్తిగతంగా జీవించడానికి కానే కాదు, మీరు దేవుని కోసం మాత్రమే జీవించడానికి ఇచ్చాడు. దేవుని ఆనందం కోసం మాత్రమే మీరు జీవించడానికి ఇచ్చాడు. మీ వ్యక్తిగతంగా జీవితాన్ని ఇవ్వలేదు. జీవాత్మ ఉండ మీకు వ్యక్తిగతంగా జీవితాన్ని ఇవ్వలేదు దేవుడు. దేవుని కోసం మాత్రమే మీరు జీవించడానికి దేవుడు సృష్టించాడు. ఈ సంగతిని తెలుసుకొని జీవాత్మ గుండా మిమ్మల్ని దేవుడు ఎలాగ సృష్టించాడంటే ఏమీ లేని దీనులుగా సృష్టించాడు. ఏ రూపం లేకపోవడం వలన మీకు శరీరాలకు ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను ఇవ్వలేదు. జీవాత్మ గుండా మీకు ఏ రూపం లేదు కనుక ఏ అవసరతను ఇవ్వలేదు. దేవుడు మిమ్మలను దీనులుగానే సృష్టించాడు. ఏమీ లేని దీనులుగానే సృష్టించాడు. కనుక మీరందరూ కూడా దీనులుగానే మిమ్మల్ని మీరు గుర్తించుకొని దీనులుగానే జీవించండి. మీ తండ్రి ముందు మొరపెట్టుకోండి, తండ్రి జీవాత్మ గుండా మమ్మల్ని మీరు గుర్తించుకున్నాము. మేము ఈ లోకంలో ఏమీ లేని దీనులుగా ఉన్నాము తండ్రి. మాకు ఈ లోకంలో మేము మా శరీరాల కోసము వేటినైతే సంపాదించుకున్నామో వాటిలో ఏ ఒక్కటి కూడా జీవాత్మ గుండా మాకు ఉపయోగపడటం లేదు, మాకు మేలు జరగటం లేదు తండ్రి. మేము ఏమీ లేని దీనులము అని మీ తండ్రి ముందు మొరపెట్టుకుంటూ దీనులుగా జీవించండి. దేవుని చిత్తానుసారంగా జీవించండి. దేవునికి ఇష్టమైన రీతిగా జీవించండి. పరిశుద్ధమైన వాక్యానుసారంగా జీవించండి. అప్పుడు మీరు పరిశుద్ధులుగా ఉంటారు. పరిశుద్ధులుగానే మీరు మీ శరీరాన్ని వీడిన తర్వాత మిమ్మల్ని క్రీస్తే ఈ లోకం నుండి తన తండ్రి ఉండే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. అక్కడ మిమ్మల్ని జీవింపు చేస్తూ ఉంటాడు మీకు ఇచ్చిన గృహాలలో. అక్కడ మీరు పరిశుద్ధులతో కలిపి జీవిస్తూ ఉంటారు. పూల తోటల్లోకి వెళ్ళి పరలోక రాజ్యంలో మీకు ఇచ్చిన గంపలలో పూలను కోస్తూ ఆ పూలన్నిటినీ కూడా పరిశుద్ధులతో కలిసి తీసుకువచ్చి దేవుని ఆ పూలతో ఆరాధిస్తూ స్తుతిగానాలు చేస్తూ నిరంతరము జీవిస్తూ ఉంటారు అని నేను మీకు చెప్తున్నాను. కనుక దేవుని జనులైన వార్లారా, మీరందరూ కూడా జీవాత్మ అయిన మిమ్మల్ని మీరు గుర్తించుకోండి. జీవాత్మ అయిన మీరు మీ శరీరంలో ఉండటం వలన మీ శరీరం బ్రతికి ఉంటుంది. ఆ బ్రతికి ఉన్న శరీరానికి దప్పిక, ఆకలి, దప్పిక, నిద్ర, కాము అనే అవసరతలు మాత్రమే ఉన్నాయి. అవి తీర్చుకోవటము జీవితం కానే కాదు. ఎప్పటికీ జీవాత్మ అయిన మీకు మాత్రమే జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని కూడా మీ వ్యక్తిగతంగా జీవించడం కోసం ఇవ్వలేదు. దేవుని కోసం మాత్రమే జీవితాన్ని జీవించడానికి ఇచ్చాడు. దేవుని ఆనందం కోసం మాత్రమే మీరు జీవించాలి. దేవుని ఆనందం కోసం మాత్రమే దేవుడు మీకు జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని జీవించండి. ఆ జీవితాన్ని జీవించడం కోసము మీరు పరిశుద్ధులుగా జీవించండి. దేవుని చిత్తానుసారంగా జీవించండి. దేవుని చిత్తానుసారంగా జీవిస్తే మీరు దేవుని కోసం జీవించినట్టుగానే ఉంటుంది. దేవుని చిత్తానుసారంగా జీవిస్తే మీరు పరిశుద్ధులుగా జీవించినట్టుగానే ఉంటుంది. దేవుని ఆనందం కోసం జీవించినట్టుగానే ఉంటుంది. కనుక మీరు దేవుని కోసం జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా మీరందరూ కూడా జీవాత్మ గుండా మీరు మీ శరీరాలను ఉపయోగించుకుంటూ దేవుని కోసమే జీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను, మీకు చెప్తూ ఉన్నాను. మీరందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండి దేవుని చిత్తానుసారంగా
అక్కడ ఆనందంతో జీవించాలని నిండు మనసుతో నేను కోరుకుంటున్నాను. మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. దేవుని జనులైన వాళ్ళరా, దేవుడి సంగతులన్నీ కూడా నాకెందుకు చెప్పాడంటే, ఆదామవులైన వారి నుండి కూడా ఇప్పటి వరకు వచ్చిన మనుషులైన వారందరూ కూడా రక్తమాంసనలుగా వారిని గుర్తించుకుంటూ జీవాత్మగా వారిని మరిచిపోయి, జీవాత్మగా వారికి ఇచ్చిన జీవితాన్ని కూడా మర్చిపోయి రక్తమాంస శరీరానికి ఇచ్చిన అవసరతల కోసమే జీవిస్తున్నారని దేవుడు చూసి నాకు చెప్పిన సంగతులన్నీ నాకు బయలుపరిచాడు. జీవాత్మైన మీకు మాత్రమే జీవితాన్ని ఇచ్చాడని దేవుడు నాకు బయలుపరిచాడు. కనుక జీవాత్మైన మీరే జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. రక్తమాంసనరులుగా మీకు జీవితం లేదు, శరీర అవసరం తెచ్చుకోవడం జీవితం కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. దేవుడు ఇలాగ చెప్పడానికి మూల కారణం ఏమిటంటే, మిమ్మలను తనకు ప్రియమైన నరులుగా సృష్టించుకున్నాడు. అందుకే జీవాత్మైన మీరు ఉన్న జీవితం గురించి చెప్పమని నాకు బయలుపరిచాడు. జీవాత్మైన మీరు తన ముందు ఎలాగ జీవించాలో చెప్పమని నాకు తెలియపరిచాడు. వాటినే నేను మీకు చెప్తున్నాను, మీ కింద మీ పనివాడిగా. ఆ గొప్పతనం మొత్తం కూడా దేవునిదే. అంత ప్రేమతోనే దేవుడు చెప్పాడు అని నేను మీకు చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మీరు నాతో మాట్లాడాలనుకుంటే నాకు నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు నాతో మాట్లాడవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.